హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను లంచ్ బాక్స్లోకి వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను. సో దానికోసం నేను తీసుకున్న వెజిటేబుల్స్ పొటాటో, క్యారెట్, బీన్స్, ఆనియన్స్, చిక్కుడుకాయలు, అలాగే టమాటా, పచ్చిమిర్చి, బిర్యానీకు బిర్యానీ మసాలా, ఓల్గర్ మసాలా నేను డైరెక్ట్గా వేసిస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు మనం వెజిటేబుల్ బిర్యానీ ప్రాసెస్ అయితే చూసేద్దాం మరి. ఓకేనా, చాలా చాలా బాగుంటుంది. దీనికి వేరే కర్రీ కూడా అవసరం లేదు, డైరెక్ట్గానే తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మనం అన్ని వెజిటేబుల్స్ వేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. వెజిటేబుల్ బిర్యానీ లంచ్ బాక్స్లోకి అయితే సూపర్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం నెయ్యి వేసుకోవచ్చు. దీంట్లోకి ఆయిల్ తక్కువ, నెయ్యి ఎక్కువ వేసుకుందాము. నేను 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను, పెద్ద స్పూన్ ఇది. అలాగే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవచ్చు, చిన్నది. ఓకేనా, మళ్ళీ లాస్ట్లో నెయ్యి అనేది వేసుకుందాము. ఓకేనా, ఇప్పుడు మనం ఫస్ట్ బిర్యానీ ఆకు వేసుకుందాము. అలాగే బిర్యానీ మసాలాలు వేసుకుందాము. చూసారు కదా, మరటి మొగ్గలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే స్టార్ పువ్వు, ఇవన్నీ వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ సాజీరా వేస్తున్నాను. సాజీరా వేస్తే టేస్ట్ బాగుంటుంది. సాజీరా లేకపోతే జీలకర్ర వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక్కొక్క వెజిటేబుల్స్ని అందులో వేసేసుకోవచ్చు. ఫస్ట్ ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత మిగతా వెజిటేబుల్స్ వేసుకుందాం. మనకు ఆనియన్స్ మగ్గుతున్నాయి కదా, ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. నేను ఈ మొత్తం బిర్యానీ అంతా 2 గ్లాసుల బియ్యానికి చేస్తున్నాను. నేను తీసుకున్న వెజిటేబుల్స్ కూడా 2 గ్లాసుల బియ్యానికి సరిపడగా తీసుకున్నాను. ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ మనకి పచ్చివాసన పోవాలి. మనకి ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది కదా, ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి, బీన్స్ వేసేసుకుందాము. అలాగే బఠానీ కూడా వేసేసుకున్నాము. బఠానీ ముందు వేసేసుకుంటేనే బెస్ట్, ఎందుకంటే తర్వాత ఉడకదు అన్న ప్రాబ్లం ఉండదు. ముందు వేసేసుకుంటే మనం ఎన్ని ఏపీ లోపలనే సగం ఉడికిపోతాయి బఠానీలు. మిగతాయి మన రైస్ ఉడికే లోపల అవి కూడా ఉడికిపోతాయి. బాగా కలుపుకుందాము. చాలా చాలా బాగుంటుంది. మనం నెయ్యి వేసుకుని ఆయిల్ తక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. కర్రీ అనేది అవసరం లేదు మనకి దీంట్లోకి. చూడండి, అన్నీ మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనము క్యారెట్ వేసుకుందాము. మిగతా క్యారెట్, టమాటా అండ్ పొటాటో 3 వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకుని ఒక్క 10 నిమిషాలు మనం మూత పెట్టేసుకున్నామంటే ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు మనం ఒక్క 10 నిమిషాలు మూత పెట్టేసి అలా ఉంచేద్దాము. చూడండి ఫ్రెండ్స్, మనకి వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిపోయి, చూసారా కలర్ కూడా చేంజ్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నాము. నేను 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులన్నర వాటర్ వేస్తున్నాను. ఇందులో ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకుందాము. అంటే మనకి బియ్యానికి వాటర్కి సరిపడగా ఉప్పు వేసుకుందాము. అలాగే 1 స్పూన్ కారం వేస్తున్నా. ఇప్పుడు మొత్తం అంతా ఒక్కసారి బాగా కలిపేసి మూత పెట్టేసి వాటర్ అనేది మరిగించుకుందాం. ఓకేనా,
చూడండి మనకు వాటర్ అనేది బాగా మరిగిపోతుంది కదా. ఈ టైంలో మీకు ఉప్పు కంట సరిపోయిందా లేదా చూసుకోండి. ఓకేనా, నేను వేసింది అయితే సరిపోయింది. ఇప్పుడు బియ్యం వేసేసుకుందాము. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఒకసారి బాగా కలిపేద్దాము. చూడండి బియ్యం అన్నీ వేసేసుకున్నాను నేను. ఒకసారి బాగా కలిపేసుకొని మనము మూత పెట్టేసుకుందాము. పిల్లలు స్కూల్కి వెళ్తూ బాయ్ చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ మనం మధ్యలో ఒకసారి కలుపుకొని 15 మినిట్స్ అలా ఉడికించుకుందాం. ఓకేనా, చూద్దాం ఎలాగుందో బిర్యానీ. వావ్, ఒకసారి మొత్తం కలుపుకుందాము. మొత్తం కింద నుంచి పైకల్లా కలుపుకుందాం, మొత్తం అంతా కలిసేలాగా. ఇంకా వాటర్ ఉంది చూడండి. మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాను నేను. మళ్ళీ మూత పెట్టేసుకుందాము. ఇంకా వాటర్ అనేది మనకు ఉంది. ఓకేనా, పైన కొంచెం కొత్తిమీర పుదీనా జల్లుకుందాము. ఇది లేకపోతే ఎలాగా, ఇది ఉండాలి కదా. ఇప్పుడు మూత వేసేద్దాం. ఓకేనా, చూద్దాం ఫైనల్లీ మనకి బిర్యానీ ఉడికిందో లేదో. వావ్, ఎస్, చూసారా భలే వచ్చింది పొడిపొడిలాడుతూ. అదే ఆయిల్ ఎక్కువ వేసాం కదా, సో అందుకే ఎక్కడ మెతుకు అనేది అంటుకోకుండా పొడిపొడిలాడుతూ వచ్చింది. చూసారా ఎంత బాగా వచ్చిందో, భలే వచ్చింది. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో మనకి. చూడండి ఫైనల్లీ మనకి వెజిటేబుల్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత పొడిపొడిలాడుతూ వచ్చిందో. అస్సలు మెతుకు అన్నది ఇరిపోకుండా అతుక్కోకుండా, మనం ఆయిల్ నెయ్యి ఎక్కువ వేసాం కాబట్టి ఎక్కడ అతుక్కోకుండా వచ్చింది. చూసారా, చాలా చాలా బాగుంటుంది. మనకి ఇది లంచ్ బాక్స్లోకి అయితే చాలా సింపుల్గా అయిపోద్ది. మనం అన్ని వెజిటేబుల్స్ వేసాం కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిది. చూసారు ఎంత సింపుల్గా ఈజీగా చేశాను. ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే వెజిటేబుల్ బిర్యానీ. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసండి. అన్ని వెజిటేబుల్స్ వేసుకుని బాగుంటుంది. మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు, అంటే కర్రీ చేయడానికి టైం లేనప్పుడు కంటే ఇలా చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే, ఎంత బాగుందో చూసారు కదా. టేస్ట్ అయితే మా వాళ్ళు ఉప్పు కంటే సరిపోయిందో లేదో చూసారు. చాలా చాలా బాగుంది. అన్నీ నేను వేసినవన్నీ కరెక్ట్గా బాగా సరిపోయాయి. ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ బిర్యానీ రెడీ. వేడివేడిగా తింటే భలే ఉంటుంది. ఏ కర్రీ అవసరం లేదు దీనికి, ఉత్తిదే తినేయచ్చు మనం. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.